గర్భధారణ, ప్రసూతి చికిత్స, పిల్లలకు చికిత్స వంటి అన్ని సౌకర్యాలు కలిగిన ఒక పరిపూర్ణమైన ఆసుపత్రి మన సుధా ఫర్టిలిటీ సెంటర్. పవన్ కళ్యాణ్ యొక్క మంత్రిగా పనితీరు ఏ విధంగా ఉంది, జనసేన పార్టీ 21-27 స్థానాలను గెలుచుకోవడానికి గురించి ప్రజల అభిప్రాయం ఏంటో ప్రజలను అడిగి తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎలా ఉన్నారు అధికారంలో లేనప్పుడు, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు? సైలెంట్ అయిపోయాడు. అప్పుడేమో టూ డై చేస్తా ఇది చేస్తా అన్నాడు, మూసుకొని కూర్చున్నాడు. ఏముంది ఇంక, లేకపోతే ఇంకా టైం ఏమైనా ఉందేమో చూడాలి. అంతే కదా, మరి టైం లేదుగా. డిప్యూటీ సీఎంగా లేకపోతే పదవిలోకి రావడం కానీ ఫస్ట్ టైం వచ్చారు ఆయన పరిపాలన ఎలా ఉంది, ఇప్పుడు వరకు ఆయన పనితీరు ఎలా ఉంది? అదేనమ్మా, ఇంకా టైం ఉందిగా, చూడాలి. సంవత్సరం అయిపోతాయి కానీ సంవత్సరం 2 సంవత్సరాలు అయితే తేలిపోద్ది. అప్పుడు ప్రస్తుతాన్ని చూడడమే, ఏం చేయలేదు. అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, అధికారం లేనప్పుడు ఎలా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు? అధికారం లేనప్పుడు టూట్ అని ఎగిరాడు, టవల్ తిప్పుకొని. ఇప్పుడు మూసుకొని కూర్చున్నాడు. చంద్రబాబు నాయుడు అలా కూర్చోబెడతాడు, అది లెక్క. చంద్రబాబు గారు అంతేగా, మరి సీఎం చంద్రబాబు నాయుడు ఆయన చెప్పినట్టు వినాలిగా. డిప్యూటీ సీఎం అని ఎగిరితే కుదరదు కదా. అప్పుడు టూట్ అన్నాడు, ఇప్పుడు లేదు సినిమా. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఎలా పనిచేస్తున్నారని మీరు అనుకుంటున్నారు? ఇంకా ఏం లేదుగా, ఒక 2 నెలలన్నా గడవాలిగా. 2 నెలలు, 1 నెలే అయ్యింది. మరి ఎలా చూస్తాడు ఏమో, మరి కష్టం. కాకపోతే ఆయనకు ఒక 20 కార్లు, ఈయనకు ఒక 20 కార్లు, ఆయనకు ఒక 20 కార్లు, 3 20లు 60 కార్లు తిరుగుతున్నాయి. ఎవరెవరు? పవన్ కళ్యాణ్ గారికి 20 కార్లు అంట, లోకేష్కి 20 కార్లు, నాయుడు గారికి 20 కార్లు. మరి ఇది ఎంతవరకు సభమో ఏమో వాళ్ళకే తెలియాలి. మంత్రులు కదా, మంత్రులు ముఖ్యమంత్రి కదా, అయినా 20 కార్లు కావాలా? ఒకేపు నుంచేమో ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉందా అంటున్నారు, పొదుపుగా చేద్దాం అంటారు. మరి వీళ్ళు కూడా పొదుపు చేయాలిగా. దానివల్ల మరి చూద్దాం. తగ్గిస్తున్నామని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఖర్చులన్నీ. మరి ఆయన తగ్గించాలిగా, అన్నీ తగ్గిస్తాను అంటున్నాడు, ఆయన తగ్గించాలిగా. 20 కార్లు అంటే ఎన్ని కార్లు, ఎంతమంది వెళ్తారు దాంట్లో? మరి ఎంత ఆయిల్ అవుద్ది, ఎంత ఎక్స్పెండిచర్ అవుద్ది, మరి అది కూడా చూడాలిగా. మరి పవన్ కళ్యాణ్ గారు మంత్రి అయ్యి డిప్యూటీ సీఎం ఎలా చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ అంటే ఏమంటావు? పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, మేము వస్తే అన్నీ బాగానే అభివృద్ధి చేస్తాం అన్నారు. ప్రస్తుతానికైతే ఇప్పటికైతే ఏ అభివృద్ధి లేదు. ప్రస్తుతానికి అభివృద్ధి ఏమి చేశారు? ఇప్పటికి ఏం లేదు. వచ్చిన ఎమ్మటే చేసేస్తాం ఇది చేసేస్తాం అన్నారు. 45 ఏళ్ళ వాళ్ళకే పింఛనీ అన్నారు. 55 ఏళ్ళు కూడా లేవు. దగ్గర 58 ఏళ్ళు మా కానీ ఈయనకు కానీ, ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయనకు కానీ 58 ఏళ్ళు పింఛనీ లేదు, ఏమీ లేదు. ప్రస్తుతానికి అయితే పనులు పాటలు ఏమీ లేవు. కిరాయిలు వాళ్ళు లేవు. బోర్డు మీద బండి పెట్టుకొని కూర్చోవడం, సాయంకాలం దాకా కూర్చొని ఇంటికి పోతాం. అది ఖజానాలో రూపాయి కూడా లేదు, బ్లీచింగ్ గీటకు కూడా డబ్బులు లేవని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. అంటే చేస్తామని చెప్తున్నారు. చేస్తామని చెప్తున్నారు, ఏదో చేయలేదు ఇప్పటికైతే. ప్రస్తుతానికి ఏ పని కూడా అవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చారు, డిప్యూటీ సీఎంగా మంత్రిగా ఉన్నారు. ఆయన పరిపాలన ఎలా ఉంది, ఆయన ప్రవర్తన ఎలా ఉంది? ఏం లేదు. ఏది జనాలకి ఏది టీవీలో న్యూస్లో మీరు అంటున్నారుగా, ఏ అమ్మ వాళ్ళు లేదు, ప్రభుత్వంలో పనుకులు లేవు, పథకాలు లేవు. ఎందుకు హామీలు ఇవ్వడం, ఎందుకు చేయడం? అది ఇవ్వకపోవడం మంచిది. ప్రజలకి మంచి చేయండి చాలు. ఈ పథకాలు ఇచ్చి జనాలు సోమరపోలు చేసే కన్నా బాగు చేయండి, రోడ్లు బాగు చేయండి, ప్రజలను బాగు చేయండి. ఉచిత బస్సు అన్నారు, ఇంకెంత డెవలప్మెంట్ అవ్వాలి? మరి బ్లీచింగ్ చల్లుకోవడానికి డబ్బులు లేవని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఎందుకు లేవు? బోల్ డబ్బులు ఉన్నాయి. ఎవరు పడి జోబులు పెట్టుకుంటే ఏమవుతుంది? డబ్బులు ఎక్కడ లేకుండా ఎక్కడ లేవు. ఇది ఎంత మార్కెట్ కాదా, ఇంత వ్యాపారం కాదు, ఇంత పనులు, ఎంత ట్యాక్సీలు ఇవన్నీ వదిలేసి దేనికోసం? జనాల మీదేనా? వేరే ఏమైనా ఇస్తున్నారా? ఏం ఇవ్వట్లేదుగా. జనాలు బాగుపడాలంటే ఒక మంచి పథకాలు పెట్టండి, మంచి పనులు పెట్టండి. అప్పులు పాలైపోయాం, జగన్ ఎక్కువగా అప్పులు చేయించాడు, కొంచెం టైం కావాలి అని చెప్తున్నారు. ఇంతకుముందు ఆ ప్రభుత్వం అప్పులు చేసింది, ఈ ప్రభుత్వం అప్పులు చేసింది, ఇప్పుడు అప్పులు చేస్తుంది. అప్పులు చేయకుండా ఎవరు లేడుగా. అప్పులు చేయకుండా ఎవరు ఉన్నారు సార్? పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా ఎలా పనిచేస్తున్నారు అనుకుంటున్నాను? నువ్వు చాలా బాగా పనిచేస్తున్నారు. కూటమి అధికారులకు వచ్చినాక ఎవరి దగ్గర కేంద్ర మంత్రిగా మంత్రులు కేటాయించి ఎవరికి ఇచ్చే వాళ్ళకి ఇచ్చారు. ఓటేసావు నువ్వు మొన్న? వేసారు. ఏమంటావు, జనసేన పార్టీ ఇంకా బాగా ఎలా పనిచేస్తే బాగుంటుంది అంటావు? ఎలా వెళ్తే ముందుకెళ్తే బాగుంటుంది అంటావు? ఎలాగే కంటిన్యూ చేస్తే ఇంకా జనాల్లో గ్రోత్ వచ్చింది, జనాలు కూడా ఇంకా మెచ్చుకుంటారు పవన్ కళ్యాణ్ గారు.
ఎర్రచందనాన్ని కూడా బాగా గ్రిప్లో పెట్టుకున్నారు, చాలా చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మంత్రి ఎట్లా పనిచేశారు? మీకు ఏం బాగా పనిచేశారు అనిపించిందా? నాకైతే పర్వాలేదు అనిపిస్తుంది అన్న. ఏ పర్వాలేదు. విషయం? ఏ విషయం అంటే ఆయన తగ్గ ఆయన పని చూసుకుంటూ అందరితో బాగానే మాట్లాడడం, ఆయనతో బాగానే అందరితో ఉండడం. అంటే ఆయన ఒక సినీ ఫీలింగ్ కాకుండా రాజకీయ పరంగా వచ్చినప్పుడు ఆయన చేయాల్సింది పాటించడం, పద్ధతిగా ఉండడం, బాగానే ఉంటున్నారు. అది ఓకే, అంతకుముందు ఎలా ఉన్నారు, ఇప్పుడు పదవి వచ్చినాక ఎలా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు? ఆయన మాట మీద ఉన్నారు కదన్న, ఎలాగ ఉండాలో అలాగే ఉంటున్నారు కదన్న. చేయాల్సింది చేస్తున్నారు కదా. బాగా పని చేసుకుంటూ వెళ్తున్నారా? అంటే ఎక్కడ చేసింది లేదుగా, ఎక్కడో చేస్తున్నాడు అని అంటున్నారు. అయితే ఈ కసేపులో పని అవుద్ది అంటే నిదానంగా చూడాలి. ఎప్పటికీ టైం ఉంది కనుక చాలా వరకు అప్పటికి కానీ తెలియని ఒక సంవత్సరం పోతే కానీ చేస్తున్నాడా చేయట్లేదని తెలుసు. గతంలో అప్పుడు ఎలక్షన్ జరిగేటప్పుడు ఎలా ఉన్నాడు పవన్ కళ్యాణ్ మాట తీరు ఎలా ఉంది, ఇప్పుడు పదవిలోకి వచ్చినాక ఎలా ఉంది పవన్ కళ్యాణ్ మాట తీరు కానీ ప్రవర్తన? వీరంటే అంత పక్కాగా నేను ఆలోచన దాని గురించి ఏంటంటే అప్పుడేమో ఏదో ఒక వ్యాధిలాగా వాడు ప్రిపేర్ అయ్యేవాడు, గెలవాలనుకునేవాడు, చేసేవాడు. అది మీకు తెలియదేం కాదు, నాకు తెలియదేం కాదు. గెలిచినాకేంటో చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను, ఏదో కొద్ది పోరాడతాం చేస్తున్నాడు అనేది ఆ చేసేవాళ్ళ తెలియాలి. అక్కడ చేసే ఏరియాలో ప్రస్తుతానికి ఇక్కడేం చేయట్లేదుగా, ఇక్కడేం చేయట్లేదు కదండి. ఇప్పుడే స్టార్ట్ కదా, ఇప్పుడే కొన్నాళ్ళు పోవాలి. ఒక సంవత్సరం పోతే వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటని అప్పుడు అర్థం. ఇప్పుడు మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి మంచి చేయగలిగే వ్యక్తి అని అంటావా నువ్వు? చేస్తాడు, అది నేను ఒప్పుకుంటా. చేయడని చేస్తాడు, చేయకపోతే పోతాడు, అది కూడా చెబుతాడు. అదే నేను చేయకపోతే పోతాడండి, చేస్తాడు. ఎందుకని పవన్ కళ్యాణ్కి జనసేన పార్టీకి అంత మెజార్టీలు రావడం, లేకపోతే 21 రావడానికి గల కారణం ఏమంటారు? అసలు ఆ కారణం నాకు ఇంతవరకు తెలియదు నాకు. అనుకున్నారు మీరు అట్లా విజయం వచ్చిద్దని? రాదనుకోవాలి, ఎందుకంటే తగ్గ పోరుకు వస్తాయేమో అనుకున్నాం. తగ్గ పోరుకు వస్తాయేమో, అసలు ఇది వస్తుంది అది వస్తుంది గ్యారెంటీ తేల్లా. ఎందుకంటే జగన్ కూడా చేసి ఉన్నాడు కనుక, పనులు ఈ పథకాలు పెట్టి చేసి ఉన్నాడు కనుక అతనికి వస్తుందని చాలామంది అనుకున్నారు. కానీ కాకపోతే ఇది ఆటోమేటిక్గా ఇటు ఇంత భారీ మెజార్టీ వస్తుందని ఎవరు ఊహించలేదు, ఎవరు అనుకోవాలి అసలు. అట్టా వచ్చింది. ఇప్పుడు మంత్రి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం బాగా పనిచేశారు, పర్వాలేదు అనిపించిందా నీకు? అంటే చేస్తున్నాడు, ఒకళ్ళు నిదానంగా చేస్తున్నారు. అది అనుకుని అన్నీ గబక్కన అవగా పనులు నిదానంగా చేసుకొస్తారు ఇక 5 సంవత్సరాలు. అంటే అందరు రాజకీయ నాయకుల్లాగా నేను పని చేయనని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, నిజమేనా? ఎందుకు చేయరు? చేస్తారు. అనుకుంటే సరిపోయిద్దా? అందరూ అనుకుంటే ఎట్టయిద్ది? అందరు రాజకీయ నాయకుల్లాగా నేను చేయను, ప్రజాసేవ చేస్తాను, నేను నాకు ఏ లాభం అవసరం లేదు అంటున్నారు ఆయన. ఎవరు? పవన్ కళ్యాణ్ కదా, అంటాడు, చేస్తాడు నిదానంగా. ఆడు అనుకుంది చేసి పెడతాడు మనకి. అది నేను బ్యాన్స్ కాకపోయినా నేను టీడీపీ పక్క, అది పక్క టీడీపీ. నేను టీడీపీ పార్టీ ఆ కూటమి పవన్ కళ్యాణ్ గారికి గుర్తింపుని ఇస్తుందా? ఇస్తాడు, మరి ఇస్తేనే మరి వచ్చింది. అది ఇప్పుడు కూడా అధికారంలో వచ్చినా కూడా ఇస్తాడు. తెలుగుదేశం జనసేన 2 పార్టీలు కింద కలిసి పనిచేస్తున్నాయి గ్రౌండ్ లెవెల్లో, కార్యకర్తలు నాయకులు. అవి మనం చెప్పకూడదు, అనుకోకూడదు. అవన్నీ అంటే కొంతమంది అంటున్నారు ఇప్పుడే పడట్లేదు వీళ్ళకి, 5 సంవత్సరాలు ఏం పని చేస్తారని కొంతమంది విమర్శిస్తున్నారు. అంటారయ్యా, ఎందుకంటే ఇప్పుడు మన ప్రజలు ఒకళ్ళు మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. అనుకుంటే సరిపోతుందియా, నిదానంగా చేసుకొస్తారు 5 సంవత్సరాలు వాళ్ళు, చేయకారు ఉండరు. అది పవన్ కళ్యాణ్ గారు బాగా పనివాడు అని అనిపించుకుంటారా 5 సంవత్సరాలు? చేసి పెడతాడు, అది అనుకున్నా చేస్తాడు.